ఒక సంఘటన మనం చదువుకున్న తర్వాత మనందరం శ్రద్ధతో ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమకు భయపడకము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడు గాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. గత వారంలో ఏం విన్నాం మనం? ఎఫెసీ సంఘం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఎఫెసు, 2 స్మరణ, 3 పెర్గము, 4 తుయతైర, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారి ద్వారా ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాల కొరకు వ్రాయబడినటువంటి విషయాల గురించి ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. గత వారంలో ఎఫెసు అనబడినటువంటి ఈ సంఘం కొరకు మనం వినడం జరిగింది. ఎఫెసు సంఘానికి దేవుడు తెలియజేసినటువంటి విషయం, ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఆ సంఘం మీద దేవుడు తప్పు మోపాడు. అక్కడ ఉన్న సమస్య ఏంటి? 2 సమస్యలు ఉన్నాయి.
ఏంటి ఆ రెండు సమస్యలు? శ్రమ పడుతున్నాం. ఒకటి ఎఫెసీ సంఘంలో ఉన్న రెండు సమస్యలు ఏంటంటే, ఒకటి శ్రమ పడుతున్నాం. మొదటి ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు వదిలేశారు. రెండవది ఏంటి అని అంటే, ఒక తప్పు బోధ ఉంది. ఏంటి అని అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అనబడినటువంటి తప్పు బోధ. ఈ రెండింటిని మీరు సరి చేసుకోకపోతే నేను మీ మీదకి ఒక భయంకరమైనటువంటి శిక్షను రప్పిస్తాను అని మీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని తీసేస్తానని, సంఘాన్ని పాడు చేస్తానని దేవుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని పంపించాడు. ఈ రోజు మనం ఏం వింటున్నాము అని అంటే, స్మరణ సంఘం. స్మరణ సంఘం గురించి మనం వింటున్నాం. స్మరణ అనబడినటువంటి ప్రాంతం ఉంది. అది ఈ ఎఫెసీ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటది? ఈ స్మరణ అనబడినటువంటి పట్టణము ఇంతకు ముందు మనం విన్నటువంటి ఎఫెసీ పట్టణానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. యోహాను గారు చేత దేవుడు ప్రకటన గ్రంథాన్ని రాయించేసరికి ఈ స్మరణ అనబడినటువంటి పట్టణంలో 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. 2 లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇంకొక సంగతి ఏంటి అని అంటే, రోమా ప్రభుత్వానికి విధేయత లోబడి జీవిస్తున్నటువంటి పట్టణం ఇది. అంటే స్మరణ పట్టణంపై ఏది అధికారం చేస్తుంది? రోమా ప్రభుత్వం అధికారం చేస్తుంది. ఇంకొక సంగతి ఏంటి అని అంటే, జూలియస్ సీజర్ అనబడినటువంటి వ్యక్తి దేవుని కంటే ఎక్కువగా అక్కడ ఆరాధించబడేవాడుగా ఉన్నాడు. అంటే దైవారాధన అక్కడ లేదు, కానీ ఏ ఆరాధన ఉంది? మనుష్య ఆరాధన ఉంది. అంటే దైవాన్ని ఎవరో కూడా ఆరాధించడం లేదు. కానీ ఆ రోమా ప్రభుత్వాన్ని ఏడుబడి చేస్తున్నటువంటి సీజర్ అనబడినటువంటి వ్యక్తి ఏం చేయబడుతున్నాడు అంటే, ఆరాధించబడుతున్నాడు. రెండవ సంగతి ఏంటి అంటే, స్మరణ సంఘ స్థాపన క్రీస్తు 53 నుండి 56 మధ్య కాలంలో అక్కడ సంఘం స్థాపించబడ్డది. పౌలు గారు ఇంచుమించు 2 సంవత్సరాల కాలం అక్కడ ఏం చేశారంటే, దేవుని యొక్క పనిని చేశారు. ప్రస్తుతం ఆ పట్టణం ఏమని పిలువబడుతుందంటే, అజ్మీర్ అని పిలువబడుతుందండి. ఏమని పిలువబడుతుందండి? అజ్మీర్. ఇప్పుడు స్మరణ అని పిలువబడడం లేదు. ఏమని పిలువబడుతుంది? అజ్మీర్ అనబడినటువంటి పట్టణంగా పిలువబడుతుంది. మునుపు ఏమని పిలువబడ్డది? స్మరణ అని పిలువబడ్డది. ఇప్పుడు అజ్మీర్ అని పిలువబడుతుంది. అది ఇంతకుముందు ముంబై ఏమనేవారు? బొంబాయి అనేవారు. దాన్ని నలిపి ఏం చేశారు? ముంబైనే చేశారు. అంతే కదండి. ఇంతకుముందు రాజమహేంద్రవరం అని పిలువబడ్డది. ఏమంటే అటో జిల్లా ఇటో జిల్లా కట్టుతున్న సాగతీసి ఏం చేశారు? ఇప్పుడు రాజమండ్రిగా చేశారు. అంతే కదండి. అలాగా పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రాంతాలు
ఉన్న సంఘపు దూతకు స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. మొదటి వాడును కనపడి వాడిని సంఘపు దూత అన్నాడు కదండి. సంఘపు దూత. దూత అంటే అర్థం ఏంటి? వర్తమానికుడు అని విన్నాం. దూత అంటే వర్తమానికుడు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆయన. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము. మొదటి వాడును కనపటి వాడు అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమన్నగా అని రాశాడు. ఎవరైనా ఒకటి మొదటి వాడు, రెండు కనపటివాడు, మూడు మృతుడై మరలా మరలా బ్రతికిన. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఎవరై ఉంటారు ఈయన? మొదటివాడు కనపటివాడు మృతుడై మరలా బ్రతికినటువంటి వాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మొదటివాడు. దేనికి మొదటివాడు? సృష్టి ఆరంభానికి మొదటివాడు. అంతేనా? ఎబ్రీ పత్రికలో ఒక మాట రాశాడు. ఆ మాట ఏంటో మనం చదువుదాం చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసినవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండు అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎబ్రీ గ్రంథకర్త రాశాడు. భూమికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు? భూమికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అంటే ఆయన సృష్టికి మొదటివాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే మొదటివాడు కనపటివాడు మృతుడై మరలా లేచినటువంటి వాడు, మరలా బ్రతికినటువంటి వాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఏ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ భూమికి పునాది వేయబడి ఉన్నదో అదే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ సృష్టి అంతా కూడా ఏమైపోతుంది అన్నమాట? అంతమైపోతుంది, నాశనం అయిపోతుంది. కనుక ఆయన ఎవరు అంటే మొదటి వాడును నేనే, కడపటి వాడును కూడా నేనే అని మన చోట చెబుతున్నాడు. ఆదియు అంతమును కూడా నేనే అని ఇంకొక చోట చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు అని అంటే సమస్తము కూడా నేనే అని ఆయన చెప్తున్నాడు. అందుచేత ఎవరు చెబుతున్నటువంటి మాటలు ఇవి? ఎవరు చెబుతున్నటువంటి మాటలు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను గారితో తెలియజేస్తున్నటువంటి విషయం. యోహాను గారు ఎవరికి రాస్తున్నాడు అన్నమాట? స్మరణలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. కనుక ఏది రాశాడో ఆ విషయాలను ఈ రోజు మనం ఆలోచిద్దాం. చదవండి. కింద వచ్చిన నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. అంటే స్వర్ణ సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేయబడుతున్నారు? శ్రమపరచబడుతున్నారు.
స్మరణాబడినటువంటి పట్టణాన్ని రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి చేస్తున్నటువంటి రోమా ప్రభుత్వం వారి ద్వారా దేవుని యొక్క సంఘము ఏం చేయబడుతుంది? శ్రమపరచబడుతుంది. సంఘం శ్రమల్లో ఉంది అని మనకు అర్థమవుతుంది. అంతేనండి, సంఘం శ్రమల్లో ఉంది. ఒక విషయం ఏంటంటే, సాతాను యేసుక్రీస్తు ప్రభువుని హింసించాలని చూశాడు. వాడి గురి అది. మొదటి నుండి కూడా యేసు ప్రభువుని హింసించాలి అని చూశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. సాతాను వచ్చి రకరకాలుగా ఆయన శోధిస్తున్నాడు. దేవాలయ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి దుముకుము, దూతలు వచ్చి నిన్ను ఏం చేస్తారంటే నిన్ను పట్టుకుంటారని రాశాడు. ఎందుకంత అవసరమా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? దేవాలయం మీద నుండి దేవాలయం మీదకి వెళ్ళేటప్పుడు ఎలా తీసుకుని వెళ్ళాడు? దేవాలయం మీదకి. దేవాలయానికి మెట్లు ఉంటాయి కదండి. దేవాలయానికి మెట్లు ఉన్నప్పుడు ఆ మెట్ల మీద వెళ్ళినప్పుడు దిగాలనుకుంటే ఎక్కడి నుంచి దిగుతాడు? మెట్ల మీద నుంచి దిగుతాడు. సాతానికి అసలు కొరందా? మెట్లు లేకపోతే కదా నేను దూడడానికి వచ్చేటప్పుడు మెట్ల మీద నుంచి వచ్చాను, దిగేటప్పుడు కూడా ఏం చేస్తాను? మెట్ల మీద నుంచి దిగుతాను. అంత అవసరం ఏంటి? దేవాలయం మీద నుంచి దూకి అంత అవసరం ఏంటి? సాతాను చేసిన పనులన్నీ ఇలాగే ఉంటాయి కదండి. సాతాను మాటలు ఇలాగే ఉంటాయన్నీ కూడా. అలాగా యేసు ప్రభువు ఎన్నోసార్లు హింసించాలని చూశాడు. ఒకసారి ఆయన ఒక ఆశ్చర్యకార్యం చేస్తే, కార్యాన్ని చేసినప్పుడు ఒక బోధ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన కొట్టడానికి రాళ్ళు ఎత్తారు అని మనం చూస్తే ఆయన వారి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడని చూసాం. అంటే అప్పుడు కూడా సాతాను వాళ్ళను ప్రేరేపించాడు చంపడానికి. చివరికి ఇప్పుడు ఎవరిలో ప్రవేశించాడు అంటే రోమా ప్రభుత్వంలో ప్రవేశించి దేవుని శరీరముగా ఉన్నటువంటి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, శ్రమపరుస్తున్నాడు. ఎందుకని? ఎలా శ్రమపరుస్తున్నాడు అంటే ఆ స్మరణ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రాజులు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఈ సంఘం మాత్రం రాజుకి ఏం చేయడం లేదు, ఆరాధన చేయడం, పూజ చేయడం లేదు. అందరూ ఆరాధన చేస్తున్నారు. ఏమొచ్చేది? పూజ చేయట్లేదు. ప్రభుత్వం మనది కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ నిధులు కానీ, అందవలసినటువంటి సదుపాయాలు కానీ అందకుండా చేయండి, వాళ్ళ శ్రమల పాలు చేయండి అని ఆ రోమ చక్రవర్తి ఏం చేశాడంటే సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు. అందువల్ల సంఘం ఎక్కడుంది? దేనిలో ఉంది? శ్రమలలో ఉంది. శ్రమలో ఉంది. అది ఎలాంటి శ్రమ? రోగాలు వచ్చి రోగాలు అనుభవిస్తున్న శ్రమ కాదండి. మరి ఎలాంటి శ్రమ? ప్రభుత్వం అంతా కూడా ఆలదైనప్పుడు ఒక మూలన ఎవరో ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇష్టపడలేనప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందన్నమాట? మిగతా వీళ్ళందరినీ కూడా హింసిస్తుంది. అలాగే క్రైస్తవుని హింసిస్తుంది. ఏంటంటే రోమా ప్రభుత్వం. అందుకు సంఘం ఎక్కడుందండి? శ్రమలలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు అని అంటే, నీ శ్రమను, నీ దరిద్రతను ఏమండి? దేని ద్వారా దరిద్రత వచ్చింది? దరిద్రత అంటే ఎలాంటి శ్రమల్లో ఉన్నారు వాళ్ళు? ఒకటి శ్రమ అన్నాడు, రెండేమన్నాడు? దరిద్రత అన్నాడు. దరిద్రత అంటే అర్థం ఏంటి? పేదరికం. ఇలా శ్రమ వచ్చింది కదా. శ్రమ రావడం అంటే ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి వేది కూడా వాళ్ళకి అందడం లేదు. ఎవరైనా అమ్మా
ఎవరెల్లో? స్మరణ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులండి. ఇంతకీ ఎందుకు శ్రమ బాధపడుతున్నారు? తప్పు చేశారన్నా? తప్పు చేశారన్నా? ఇలా వచ్చినటువంటి శ్రమ దేనికి అని అంటే, స్మరణ పట్టణంలో దేవునికి బదులుగా ఎవరి ఆరాధన ఉంది? రాజు యొక్క ఆరాధన ఉంది. సీజర్ని ఆరాధన చేయాలి వెళ్ళి. దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, దేవుని యొక్క సంకల్పము ఎరిగినటువంటి స్మరణ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు మృక్కితే ఆరాధన చేస్తే సృష్టికరమైన దేవునికి ఆరాధన చేయాలి తప్ప మనుషులకు మాత్రం ఆరాధన చేయకూడదు అన్నటువంటి నిజాన్ని ఎరిగినటువంటి స్మరణ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఆ సీజర్ని ఆరాధించడానికి వెళ్ళలేనందుకు రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే శ్రమల పాలు చేస్తుంది. ఆ శ్రమ వల్ల అందవలసినటువంటి నిధులు వాళ్ళకి అందకపోవడం వల్ల, అందవలసినటువంటి సదుపాయాలు వాళ్ళు అందకపోవడం వల్ల దరిద్రతలో ఉంది. అంటే పేదరికంలో. అలాంటి సంఘటన మనకి జరిగితే చివరికి ఎవరిని వదిలేస్తాం మనం? అమ్మా, దేవుడినే వదిలేస్తాం. అంటే అలా వదిలేశారు అని అంటే అలాంటి పనులు ఎవరు చేస్తారు? దేవుడంటే పరిపూర్ణమైనటువంటి భక్తి లేని వాళ్ళు, దేవుడంటే పరిపూర్ణమైన విశ్వాసం లేని వాళ్ళు, దేవుడంటే పరిపూర్ణంగా అవగాహన కాలేనటువంటి వాళ్ళే. మాకు ప్రభుత్వం ద్వారా అందే నిధులు, ప్రభుత్వం ద్వారా కావలసినటువంటివే మాకు కావాలి, దేవుడితో మాకు పని లేదని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లోనట తన కళ్ళెదురుగానే దేవుని కొరకు తమ వారిని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారట. ఏం చేసేవారంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆ యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తిని తీసుకుని, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి ఆ భార్యను, ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉండే ఆడపిల్లలను తన కళ్ళెదురుగానే ఏం చేసేవారంటే పాడు చేసేసేవారట. ఎవరు సహించగలరు ఆ బాధ? ఎవరు సహించగలరు? అంత భయంకరమైనటువంటి పరిస్థితి. తన భార్యను, తన పిల్లలను పాడు చేస్తుంటే ఈ క్రైస్తవుడైనా సహించగలరా? అయినా కానీ ఏం చేశారు అంటే ఆ ప్రజలు స్మరణ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు సహించారట. శ్రమ అంటే సర్వసాధారణమైనటువంటి శ్రమ కాదు. ఏంటా శ్రమ? తమ కళ్ళెదురుగానే తమ వారిని పోగొట్టుకోవడం అనేది భయంకరమైన విషయం కాదండి. ఎవరి కొరకు? వాళ్ళ ఎంత మంచి విశ్వాసులో, లేక వాళ్ళు ఎంత దేవుని గల భయభక్తులు కలిగినటువంటి వారో చూడండి. శ్రమ వలన వీళ్ళకి ఏమొచ్చింది? దరిద్రత అంటే పేదరికం వచ్చింది. చదవండి విషయాల కింద చదువుకుందాం. అయినను నీవు ధనవంతుడివే అన్నాడు. దేని విషయంలో ధనవంతుడు వాళ్ళు? నీకు శ్రమ వచ్చింది, నీకు దరిద్రత వచ్చింది, అయినా నువ్వేంటని చెప్తున్నాడు? నువ్వు ధనవంతుడివే అన్నాడు. ఏ విషయంలో ధనవంతుడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమి రాశాడో చూద్దామండి. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా అని అన్నాడు. ఏ విషయంలో భాగ్యవంతులు? ఇప్పుడు శ్రమను అనుభవించిన, దరిద్రతను అనుభవించిన, దేవుని కొరకు విశ్వాసం కలిగి దేవుని కొరకే బ్రతకాలి, సత్య దేవుని కొరకే చచ్చిపోవాలి అనబడినటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వీరు ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు ఏర్పరచుకోలేదని అడిగాడు అనమాట. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యానికి దరిద్రులైనటువంటి మీరే వారసులు. చూసారా? స్మరణ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత భయంకరమైనటువంటి శ్రమంలో ఉన్నారో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం ఆలోచిస్తే జాగ్రత్తగా మనకి అర్థమవుతుంది. శ్రమలో ఉన్నారు, తర్వాత దరిద్రతలో ఉన్నారు. దరిద్రతలో ఉన్నా కానీ
బైబిల్లో. ఏంటా సంఘం? 1 కొరింథీ 8వ అధ్యాయం లేకపోతే 2 కొరింథీ 8వ అధ్యాయం చదువుదామండి. 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియకుండా తెలియజేయుచున్నాను. ఎలాగంటే వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారు దాత్రంతో బహుగా విస్తరించారని రాశారు. చూడండి, మాసిదోనియా సంఘం ఎలాంటిది అమ్మా? మాసిదోనియా సంఘం ఎలాంటిది అంటే పేదరికంలో ఉన్నారట వాళ్ళు, దరిద్రతను అనుభవిస్తున్నారట వాళ్ళు. అయినా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళట? వారు ఎలాంటి వాళ్ళట? వారు నిరుపేదలైనను వారు దేవునికి ఇవ్వడంలో ఏం చేస్తారట? బహు దాతృత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారట. కనుక స్మరణలో ఉన్నటువంటి సంఘం శ్రమలో ఉంది. ఆ శ్రమను బట్టి వాళ్ళకి పేదరికం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలు ఏమి రాశాడో మళ్ళా చదువుదాం. చూడండి, చదువుదాం ఆ మాట. 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే యేసుక్రీస్తు గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపకు మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి వీరి నిమిత్తం దరిద్రుడు ఆయన చెప్తున్నాడు. ఎవరి నిమిత్తం దరిద్రుడు అయ్యాడట ఆయన? మనము ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలి కానీ నీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? కనుక దేవుడి వాక్యంలో ఏమి రాశాడు అంటే స్మరణ సంఘం శ్రమలో ఉంది. ఆ శ్రమను బట్టి దరిద్రత అనుభవిస్తూ ఉంది. ఎవరి కొరకు ఇప్పుడు చెప్పండి? మీరు ఎవరి కొరకు చేస్తున్నారో పని వాళ్ళు? దేవుడి కొరకే. శ్రమ వచ్చినా దరిద్రత వచ్చినా ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి ఆ నిధులు ఆ సదుపాయాలు వాళ్ళు అందకపోయినా వాళ్ళు దేవుడి కొరకు విశ్వాసం కలిగి ఏం చేస్తున్నారు అంటే నిలవబడగలుగుతున్నారు అంటే కేవలం దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఇంకా స్మరణ సంఘాల గురించి ఇంకేమో రాశాడో మళ్ళా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మళ్ళా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. తాము యూదులని చెప్పుకోవచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దోషణ నేను ఎరుగుదును అని అన్నాడు. ఇంకొక సమస్య ఏంటది? సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దోషణ. సంఘం అంటే ఎవరి సమాజం? అది దేవుడి సమాజం. సాతాను సమాజం ఒకటి ఉందట. ఏంటా సాతాను సమాజం? దేవుడిని ఎరగని ప్రజలు, అదే రోమా ప్రభుత్వం. సాతాను సమాజపు వారి వలన నీకేం కలుగుతుందంటే దోషణ కలుగుతుంది. మీకు దోషం కలుగుతుంది. సాతాను సమాజం సంఘాన్ని దూషిస్తుంది. సాతాను సమాజం క్రైస్తవులను దూషిస్తుంది. సాతాను సమాజం సంఘాన్ని హింస పెడుతుంది, శ్రమల పాలు చేస్తుంది. సాతాను సమాజం శ్రమల పాలు చేస్తుంటే ఆ శ్రమల వల్ల సంఘం బహు పేదరికంలో దరిద్రతలో ఉంది. ఇది ఎవరు చేస్తున్న పని? ఎవరు చేస్తున్న పనిది? వెనకుండి చక్రం తిప్పుతున్నది ఎవడు? సాతాను. అంటే రోమా ప్రభుత్వంలో ప్రవేశించి లేకపోతే రోమా ప్రభుత్వం యొక్క అధికారులలో ప్రవేశించి క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘాన్ని ఏం చేస్తుందన్నమాట? వాడు చేస్తాం. బ్రతుకుండగానే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టగానే ఏం చేయాలనుకున్నాడు?
నాశనం చేసేయాలా అనుకున్నాడు. ఆయన ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుడి యొక్క రాజ్య సువార్తం చేస్తున్నాడు. అలాంటి సమయంలో కొంతమందిని ప్రేరేపించి అప్పుడే ఆయన చంపించేయాలనుకున్నాడట. అలాగే ఆ సమయం వచ్చేటప్పుడు ఇస్కరియోతు యోహాలో ప్రవేశించాడు, శిలువ మరణానికి అప్పగించాడు. శిలువ మరణానికి అప్పగిస్తే వాళ్ళందరూ కూడా ఆయన శిలువ వేసి చంపారు. ఆయన బ్రతుకుండగా చెప్పాడు, ఇదిగో నన్ను శిలువ వేస్తారు, చంపేస్తారు, సమాధి చేస్తారు, మరలా 3వ దినాన్ని నేను తిరిగి ఆయన తిరిగి లేగలేదు అని చెప్పడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు సాతాను. చేశాడా లేదా? యేసు ప్రభువుని సమాధిలో పెట్టి భద్రం చేశారు. ఆ సమాధికి పెద్ద రాయి పొర్లించారు. ఆ రాయి పొర్లించడం మాత్రమే కాకుండా ఇనప సంఖ్యలతో బంధించి ఆ సంఖ్యలకు రోమా ప్రభుత్వం యొక్క సీలు ఆయన లెక్కకూడదు. అయినా యేసు ప్రభు వారు తన శక్తి చేత, తన ప్రభావం చేత సమాధిలో ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అని అంటే ఎవరు అమ్మా? ఆయన తిరిగి లేచాడు అని అంటే ఎవరు? ఆయన గొప్పవాడు. ఆయన సజీవుడై తిరిగి లేచాడన్న సంగతి లోకానికి తెలియకుండా ఉండు నిమిత్తమై ఆయన లెగలేదు అని చెప్పడానికి కూడా సైనికులను వాడుకున్నాడు. ఎవరు అంటే ఆయన ఆగిందండి? ఆగలేదు. చివరికి ఎవరి మీద పడ్డాడు? ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం మీద పడ్డాడు. ఎవరు? సాతాను. హింసించడం ప్రారంభించాడు. ఇప్పుడు చూసారా సాతాను ఎంత యుక్తిపరుడో, సాతాను ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడో. దేవుని సువార్త ప్రజలకు అందకుండా, సత్యం ప్రజలకు అందకుండా ఆయన తిరిగి లేచాడు అన్న సంగతి అనేకులు విశ్వసించకుండా రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేశారు. ఇప్పుడు సంఘం మీద పడ్డాడు. సంఘాన్ని హింసించడానికి ఇప్పుడు ఎవరు వాడుకున్నాడు? రోమా ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. రోమా ప్రభుత్వాన్ని వాడుకొని సంఘానికి ఏం కలగ చేశాడంటే శ్రమలను కలగజేశాడు. సంఘానికి శ్రమ కలుగుతున్నాయంటే శ్రమ వల్ల వీళ్ళు బహు పేదరికంలో ఉన్నారు. అంతేకాదు సాతాను సమాజపు వారి వల్ల వాళ్ళకి ఏం కలగజేస్తున్నాడు? దోషణ. అయినా స్మరణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ప్రభువు కొరకు ఏం చేస్తున్నారు? ప్రభువు కొరకు ఏం చేస్తున్నారు? విశ్వాసముతో బ్రతకడానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రయత్నం. బలమైన విశ్వాసులు వాళ్ళు. దేవుని కొరకే బ్రతకాలి అనబడినటువంటి పరిపూర్ణమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు వాళ్ళు. మీరే కాదు దరిద్రులు. మీ ప్రభు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మీరు నిమిత్తమై ఏమైపోయాడని బోధించారు పౌలు గారు వాళ్ళకి. దరిద్రుడు అయ్యాడు. మీరే దరిద్రులు అనుకుంటున్నారా? మీరే దరిద్రతను అనుభవిస్తున్నారు అనుకుంటున్నారా? మీరే శ్రమలు అనుభవిస్తున్నారు అనుకుంటున్నారా? మీరే దూషించబడుతున్నారు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీకంటే ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేశాడు? ఇవన్నీ ఆయన కూడా అనుభవించాడు. అని వాళ్ళకు బోధించినప్పుడు పౌలు గారు వాళ్ళకు బోధించినప్పుడు ఆ స్వర్ణ సంఘంలో ఉన్నటువంటి వారు ఆ బోధ విన్నప్పుడు వాళ్ళకి ఏం కలిగిందన్నమాట? ప్రభువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని కొరకే బ్రతకాలి. సావో లేవో దేవుని కొరకే బ్రతుకుతాం అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని కొరకు బ్రతుకుతున్నా మనకి కూడా అలాంటి విశ్వాసం అవసరం. క్రైస్తవులైనటువంటి వారు తమ
ఏమీ చేయలేనటువంటి అభాగ్యులుగా మిగిలిపోయారు. ఎందుకు చేతనంటే ప్రభుత్వం బహు కఠోరమైనటువంటి, రోమా ప్రభుత్వం దారుణమైనటువంటి ప్రభుత్వం, అది కఠోరమైనటువంటి ప్రజల వాళ్ళు. అలాంటి వారిని వాడుకున్నాడు సాతానుడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు. సాతాను సమాజపు వారి వలన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి దోషణ కూడా నాకు తెలుసు. ఇంకా చదువుతామండి ప్రకటన గ్రంథం. నీవు పొందబోయే శ్రమలకు నీవు పొందబోయే శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని శ్రమలో వేయకపోవచ్చున్నాడు. ఇంకా ఉన్నాయి మీకు శ్రమ, ఇది అనుకోకండి అంటున్నాడు. నోట కొడిందాలి అంతే కదండి. ఆయన ఏ శ్రమలను అనుకుంటే ఇంకా ఉన్నాయా శ్రమలు మాకు? ఈ శ్రమ తర్వాత ఇంకొక శ్రమ రాబోతుంది మీకు. ఈ శ్రమ తర్వాత మరో శ్రమ రాబోతున్నాయి మీకు. వీటికంటే కఠోరమైనటువంటి శ్రమలు. ఎవరి క్రైస్తవులకి ఇన్ని శ్రమలు ఉన్నాయా? యేసు ప్రభు నమ్ముకుంటే మేలు కలుగుతుంది అనుకుని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి, యేసు ప్రభు దగ్గరికి వెళితే సుఖంగా బ్రతకొచ్చు శ్రమ లేకుండా అని అనుకుని బ్రతుకుతున్నటువంటి వారికి స్మరణ సంఘాన్ని గురించినటువంటి చరిత్ర వింటే మీరు నిలబడతారో నిలబడరో దేవుడు అన్నటువంటి సంగతి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. వాళ్ళు నిలబడ్డారట, శ్రమలో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, దోషం అనుభవిస్తున్నారు. దేవుడు యోహాను గారి ద్వారా ప్రకటన పంపించి ఏమంటున్నాడు అంటే ఇంకా ఉన్నాయి ఈ శ్రమలు అంటున్నాడు. 10 దినములు నీకు శ్రమ కలుగును. ఎక్కడి వరకు? మరణము వరకు నీవు ఎలా ఉండు? నమ్మకంగా ఉండు. నేను నీకు ఇస్తాను. ఏంటది? జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఎలా ఉండమని చెప్తున్నాడు ఆ సంఘానికి? నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉండండి. సంఘం నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండు? చచ్చిపోయినంత వరకు కూడా నమ్మకంగా ఉండు. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు. 10 దినములు నీకు శ్రమ కలుగును. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరు ఏం చేస్తున్నాడు? శరలో వేయకపోవచ్చున్నాడు. శర అంటే అర్థం ఏంటంటే శ్రమ. శరలో వేయకపోవచ్చున్నాడు కనుక నీకు 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నువ్వు ఎలా ఉండు? నమ్మకంగా ఉండు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడట. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనం నమ్మకంగా బ్రతికితే ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను మెచ్చుకునే పరిస్థితి ఒక రోజు నీకు ఉంది. నీకు వస్తున్నటువంటి శ్రమలకు నువ్వేం చేయొచ్చు అంటున్నాడు? భయపడకు అని సంఘానికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇంకా చదువుదాం. ఏమన్నాడో చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును గాక. జయించువానికి రెండవ మరణం వలన ఏ హానియు కూడా చెందడు. 2 వాగ్దానాలు ఇచ్చాడు ఆ సంఘానికి దేవుడు. ఏంటో ఒకటి, రెండవది ఏంటి? రెండవ మరణం మెచ్చుకున్నాడు కదా. ఏ విషయంలో మెచ్చుకున్నాడు ఆ సంఘాన్ని? అమ్మా ఇంతకీ మనం దేని గురించి విన్నాం? నేను ముగిస్తున్నాను. స్మరణ సంఘాన్ని గురించి విన్నాం. స్మరణ ఇప్పుడు ఏమని పిలువబడుతుంది? అజ్మీర్ అని పిలువబడుతుంది. సంఘం పోతంటే ఎవరు?
వర్తమానికుడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ సంఘాన్ని క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే మెచ్చుకుంటున్నారు. మెప్పు ఏంటో మెప్పు? క్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు, రోమా ప్రభుత్వం వాళ్ళు హింసిస్తున్నందుకు వాళ్ళకి శ్రమ వచ్చింది. ఆ శ్రమ వల్ల దరిద్రత, పేదరికం వచ్చింది. మూడవ సంగతి ఏంటంటే సాతాను సమాజపు వారు వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషించబడుతున్నారు. ఎంతగా నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు నాకు తెలుసు. అయితే ఈ శ్రమలే కాదు, ఇంకా నీకు ఏమి రాబోతున్నాయి? ఇంకా నీకు శ్రమలు రాబోతున్నాయి. ఇంకా నీకు శ్రమలు రాబోతున్నాయి. 10 దినములు నీకు శ్రమ కలుగుతాయి. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు. శ్రమలు వచ్చినటువంటి క్రైస్తవులు దేవునికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండడం అంటే క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అండి. ఏంటో మరణం వరకు నమ్మకంగా ఉండడం అంటే సావైనా రేవైనా ఎలా ఉండాలి? ప్రభువు కొరకే బ్రతకాలనబడినటువంటి తపన మనలో. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే ఆ సంఘానికి వాగ్దానం చేశాడు క్రీస్తు ప్రభు వారు. ఏమనంటే ఒకవేళ నువ్వు నమ్మకంగా బ్రతికితే నేను నీకు ఏమిస్తాను? ముళ్ళ కిరీటం కాదండి. ఏ కిరీటం? జీవ కిరీటాన్ని ఇస్తాడు. మనకి జీవ కిరీటం, మనం జీవ కిరీటం పొందడానికి బదులుగా యేసు ప్రభు వారికి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాశాడు. చూద్దాం. సహించేవాడు ధన్యుడు, స్వాదన సహించేవాడు ధన్యుడు. అతడు స్వాదనకు నిలిచిన వాడే ప్రభువు తాను ప్రేమించిన వాగ్దానము వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును అన్నాడు. దేనికి నిలిస్తే? శోధనకు నిలిస్తే. కనుక ఆ సంఘానికి జీవ కిరీటం ఇస్తాను, మీరు నమ్మకంగా ఉంటున్నారు కనుక వాగ్దానం చేశారు. రెండవది ఏంటంటే ఇవి జయించినటువంటి వారికి రెండవ మరణం వలన ఏ హానియు కూడా చెందదు. రెండవ మరణం అంటే 21:8 ప్రకటన గ్రంథం. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధకులు అందరికీ అగ్నిగంధకములతో మండుకొండములో పాలు పొందుతుంది. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే ఏంటి? నరకం. నరకంలో ఏముంటుందని మనం విన్నాము? అగ్ని ఉంటుందని రాశాడు బైబిల్లో, మనం విన్నాం. దాంట్లో ఎవరు పాలు పొందుతారో రాశాడు కదండి. అది రెండవ మరణం. ఆ రెండవ మరణం వలన ఏ హానియు కూడా మీరు చెందరు. మీకు ఏ మరణం లేదంటే మొదటి మరణం ఉంటే ఉండొచ్చు, కానీ రెండవ మరణం మీకు లేదు అని ఎవరితో చెప్తున్నాడు ఆయన? స్మరణలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ పత్రిక చిన్నదైనా గాని దాంట్లో పెద్ద సమాచారం ఉంది ఆ పత్రికలో. అంతే కదా? అంతే కదండి? స్మరణ సంఘానికి రాసిన రెండవ పత్రిక అది. స్మరణ అనబడినటువంటి ఆ రెండవ సంఘానికి రాసినటువంటి పత్రిక అది. ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ పత్రిక చిన్నదే, కానీ ఎంత సమాచారం ఉంది దాంట్లో? చాలా పెద్ద సమాచారం ఉంది. చాలా పెద్ద సమాచారం ఉంది. ఏంటా సమాచారం? మనం విన్నాం. వాళ్ళు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారు? నమ్మకంగా బ్రతుకుతున్నారు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సాతాను రోమా ప్రభుత్వాన్ని వాడుకుని వాళ్ళకి నష్టాలను, కష్టాలను, మరణాలను తన వారినే తన కళ్ళెదురుగా పోగొట్టుకునే భయంకరమైన స్థితి వాళ్ళకి కలగజేసినప్పటికీ కూడా ప్రభువు కొరకు వాళ్ళు ఏం చేశారంటే నమ్మకంగా
ఇంకా మీకు శ్రమలు వస్తాయి. అయితే మీరు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండండి. నేను మీకు ఏమి ఇస్తానంటే జీవ కిరీటం ఇస్తాను,